ఆన్లైన్ రిజల్ట్ కూడా అక్కడ నుండి సేమ్ ఎంసెట్ పిల్లలకు ఫ్యూచర్లో అవగాహన కావడానికి మనం 50% 50 minutes ఇంటర్నెట్ అవసరం. పిల్లలు మొబైల్ లేకపోతే టీచర్స్ ఇచ్చారు ఎక్కడైనా ప్రాబ్లం. ఎంతమంది అప్లై చేశారు? 75 మెంబర్స్. అంటే మండల్ లెవెల్లో చేసుకోండి సార్. మండల్ లెవెల్లో స్క్రూటనైజ్ చేసి 2 members. 33 మండల్స్ నుండి 66 ప్లస్ ఎక్కడైనా అప్రిషియేషన్ ఒక ఇద్దరు మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఆర్టీ వారికి స్వాగత సుమాంజలు వేదికని అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. ఒక్కసారి మరోమారు గట్టిగా ఎఫ్పిఎస్డి ప్రెసిడెంట్ గారు శ్రీ జి శివప్రసాద్ సార్ గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరొక గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ కె రామారావు గారు ఎంఈఓ నిజామాబాద్ గారిని కూడా సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రెసిడెంట్ టీపీటీఎఫ్ గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పి రఘునాథ్ గారు జనరల్ సెక్రటరీ ఎఫ్పిఎస్టి గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మకరత్ సార్ గారికి వెల్కమ్ చెప్తూ బొకేని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా ఇద్దరండి. అన్ని సైన్స్ శాఖలన్నీ కూడా అందరికీ ఇష్టమే. సో మనం ఈరోజు ఇన్ని రకాలుగా సౌఖ్యాలను అనుభవిస్తున్నామంటే దానికి కూడా కారణం సైన్స్ అనే తెలుసు. మనం మార్నింగ్ లేచినప్పటి నుండి నిద్రపోయేంత వరకు కూడా నిద్రపోతున్నా కూడా దాన్ని ప్రోత్సహించడానికి వెల్ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ మరియు తెలంగాణ బయాలజికల్ సైన్స్ టీచర్స్ వీరి ఇద్దరి ఎఫ్పిఎస్టి అండ్ టీపీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి షహనవాజ్ 9th ఇంగ్లీష్ మీడియం సైన్స్ గురించి తన చిన్న సందేశాన్ని మీ ముందు లేదా తన అభిప్రాయాన్ని మీ ముందు షేర్ చేసుకుంటాం. షహనవాజ్ 9th. As on the occasion of National Science Day celebrations, we all are here for a science talent competition. So I am here to speak few words about this day. So let us discuss why do we celebrate National Science Day and what is the theme of this. So before that all, let us know what is science, right? We will say science. What is science? Science is nothing but science is the way of thinking. Science is the way to find the truths of nature. Science is the tool to find the truths of nature. And science is infinity. Whatever we will discover, how much we will discover, that much is less. So, but where is science? Science is around us. Nothing there. Science is around us. So this is science. Now let us know why do we celebrate this National Science Day. Actually, this National Science Day is celebrated across C.V. Raman. His full name was Chandrasekhar Venkata Raman. He was born on November 7, 1888 in Tiruchirappalli, Tamil Nadu. Once when he was showing his instruments to the people, mainly in his youth he was interested in acoustics, the science of sound. He used to study of the sound. Like that, when he was showing his and said, Professor Compton got the Nobel Prize. So he smiled and thought, Professor Compton can get Raman effect. Raman effect he discovered. Then he got a Nobel Prize in 1930. Yes, right. He was mainly interested in acoustics. Like that, at last he passed away on 21st of May 1970. Right. And the theme of this National Science Day 20. Okay, sir. డిఎస్ఓ నిజామాబాద్ గారు మరియు ఎఫ్పిఎస్టి ప్రెసిడెంట్ సార్ గారికి రఘురాజ్ సార్ డిఐఓ నిజామాబాద్ గారికి వెల్కమ్ సార్. శంకర్ భవన్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి
మరియు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సెక్రటరీ సురేష్ గారికి మరియు ఈ నాటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోవడానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు పిల్లలందరికీ నా శుభాభినందనలు. మనము సైన్స్ డేని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుండి నడుస్తూనే ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఎఫ్పిఎస్టి ఆధ్వర్యంలో మనము మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, అట్లాగే స్కూల్ లెవెల్లో కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడంలో నాకు సహకరించిన అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. మరి సైన్స్ డేని ఎందుకు జరుపుకోవాలి? మనం ప్రతి సంవత్సరం మనం పుట్టినరోజు జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాము? సో ఎవ్రీ ఇయర్ మనము మన ఏజ్, మనం ఏం చేస్తున్నాము అనేది మనకు గుర్తుండడానికి కొరకు ఒక కార్యక్రమంగా పుట్టినరోజుని జరుపుకుంటాం. సో ఘనకార్యాలు. సో అలాగే మన దేశానికి మంచి మంచి శాస్త్రవేత్తలను, మరి ఆ శాస్త్రవేత్తలను మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పిల్లలకు శాస్త్రవేత్తల గురించి తెలిస్తేనే వాళ్ళు కూడా భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. కాబట్టి అటువంటి శాస్త్రవేత్తలను గుర్తుంచుకోవాలి. బీయింగ్ ఏ ఫిజికల్ సైన్స్ టీచర్, మనకు ఈ ఫిజిక్స్లో ఆవిష్కరణలు చేసినటువంటి అందరి శాస్త్రవేత్తలను గుర్తుంచుకోలేము, కానీ దాంట్లో మన ఫిజిక్స్కి నోబెల్ బహుమతి పొందినటువంటి సివి రామన్ గారి యొక్క ఆవిష్కరణ చేసినటువంటి రోజు ఫిబ్రవరి 28వ తారీఖు. కాబట్టి అట్టి రోజుని మనం గుర్తుంచుకోవడానికి ఈ ఫిబ్రవరి 28 ఎవరు కూడా లేదు. ఎప్పుడు తెలియదు, మనం చేసేది ప్రతిదీ కూడా సైన్సే. మన చుట్టూ ఉన్నది సైన్సే. మనం గాలి పీలుస్తున్నామంటే సైన్స్, గాలి విడుస్తున్నామంటే సైన్స్, నడుస్తున్నామంటే సైన్స్. సో సైన్స్ తెలియకుండా బతికితే మనకి ఆయువు తక్కువ అయిపోతుంది. సైన్స్ని తెలుసుకొని మీరు నడవండి, ఆయుష్ చాలా. పొటెన్షియల్ ఎనర్జీ, కాలు కింద పెడితే కైనెటిక్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా మన సైన్స్లో ఇన్వాల్వ్ అయినాయి. ఇటువంటి సైన్స్ మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనం సైన్స్ గురించి అన్వేషణ చేసినప్పుడే మనకు తెలుస్తుంది. నాకు కూడా నేను మాట్లాడుతున్నానంటే నేను సైన్స్ గురించి అన్ని తెలుసుకున్నాను కాబట్టి ఇది అందరం కూడా కోరుకుంటున్నాను. సో ఇటువంటి సైన్స్ డే సక్సెస్ చేసినటువంటి టీచర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు కూడా ఆన్లైన్ ఎగ్జామ్లో చాలా బాగా రాశారు. నిజంగా కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అప్రిషియేట్ చేయొచ్చు. ఎంత అంటే అసలు మనం ఏం రాస్తామో గవర్నమెంట్ పిల్లలకి ఏమొస్తుంది అని అనుకుంటాం, కానీ ఆ ఎగ్జామ్ రాసిన తీరును బట్టి చూస్తే ఆల్ ఆర్ వెరీ గుడ్. అందరికి కూడా अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। हाँ मेरी ज़मी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बढ़ के, मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। सरसों से भरे खलियान मेरे, जहाँ झूम के भंगड़ा पा न सका, आबाद रहे वो गाँव मेरा, जहाँ लौट के वापस जा न सका। ओ वतना वे मेरे वतना वे, तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी अजमत पे मैं, कितना नसीबों वाला था। तेरी मिट्टी में मिल जावा गुल बढ़ के, मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरे नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी भर नम ना हो, मैं मरता था
पे। तुझे क्यों आंख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बढ़ के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू में बह जावा तेरे फसलों में आरज़ू। थैंक यू। ప్రెసిడెంట్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సో మన ఆహ్వానాన్ని మన్నించి గురించి మాట్లాడుకుంటాం మనం. అసలు వాట్ ఈస్ సైంటిఫిక్ అప్రోచ్, శాస్త్రీయ దృక్పథం అంటే ఏంది, ఓకేనా? సో ప్రతి లెసన్ తర్వాత మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేయడానికి అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందామని క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. కానీ గమనించండి, 8th క్లాస్లో ఫస్ట్ లెసన్కు క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయా? ఉంటాయా? వాట్ ఈస్ సైన్స్ లెసన్ పేరు కదా. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అన్న లెసన్కు క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవు, ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రతి లైన్ ఇంపార్టెంట్. మీరు గమనించండి, అంటే శాస్త్రవేత్తలు ఆలోచించే విధానానికి మనం ఆలోచించే విధానానికి ఏం తేడా ఉంటుంది అన్నది ఆ లెసన్ చెప్తుంది మనకు. వెరీ 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 ఇంపార్టెంట్. దాంట్లో క్వశ్చన్స్ ఉన్నాయని బహుశా దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారేమో, కానీ మీరు చూడండి దాని లోపల ఏముంటుంది అంటే ఒక విషయం గురించి, అంటే సైంటిస్టులు ఎట్లా ఆలోచిస్తారు. ఓకే, మీరంతా మండల్ టాపర్స్ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. సైంటిస్టులు ఎట్లా ఆలోచిస్తారు, ఒక దృగ్విషయాన్ని చూసింది అనుకోండి, ఒక విషయాన్ని చూసినప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు దాన్ని పరిశీలన. ఓకేనా, మనకు స్టెప్స్ ఉంటాయి కదా, సైంటిఫిక్ అప్రోచ్ లోపల స్టెప్స్ ఉంటాయి. ఓకే, 7 స్టెప్స్ ఉంటాయి కదా శాస్త్రీయ దృక్పథంలో. ఫస్ట్ పరిశీలన అంటే ఒక విషయాన్ని చూస్తారు, చూసి మామూలుగా అందరిలాగా చూసి వదిలేయారు, చూసి హైపోథిసిస్ రెండోది పరికల్పన చేస్తారనమాట. ఎందుకు అట్లా జరిగింది, రకరకాల ఆలోచనలు అనమాట. ఒకటే అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి కన్క్లూడ్ చేయరు, రకరకాల ఆలోచనలు, ఇట్లా ఉంటుందా ఇట్లా ఉంటుందా, రకరకాల కారణాలు ఆలోచిస్తారు. ఆలోచించి ఏం చేస్తారు, అసలు వాట్ ఈస్ ఫ్యాక్ట్, అసలు నిజం. గతంలో ఈ టాలెంట్ టెస్ట్ పరీక్షలు అంతవరకు లేవు ప్రభుత్వ పాఠశాలలో. ఎప్పుడైతే ఒలింపియాడ్ స్కూల్స్ వచ్చినాయో, పోటీ ప్రపంచం పెరిగిన తర్వాత అనేక రకాల పరీక్షలు వస్తున్నాయి, దాంట్లో ఆన్లైన్లో వస్తున్నాయి. పాఠశాల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో పరీక్షలు తీసుకుని ఆ పరీక్షల స్ఫూర్తితోనే ఈరోజు ఐఐటీలు, నెట్లలో ఇవి ప్రామాణికంగా తీసుకొని శిక్షణ పొందుతున్నారు. సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. మొన్న భారతదేశంలో సైన్స్కి బాగా అభివృద్ధి చెందడానికి ఒక ఉదాహరణ కరోనా వ్యాక్సిన్. ప్రపంచం అంతా మన దేశం వైపు చూస్తే మనం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి ఇచ్చినాం. ఈ సైన్స్ టాలెంట్ పరీక్షలో జిల్లా స్థాయి కాంపిటీషన్లో 60% గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉండడం చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితో మరి ఇంకా కొంచెం మండల్ లెవెల్లో కనుక పరీక్ష మీద కనుక ఇంకా కొంత స్పిరిట్ పెరిగితే, మండల్ లెవెల్లో ప్రోగ్రామ్ మీద స్కూల్స్ లెవెల్లో కూడా కొంచెం ఆసక్తిని పెంపొందిస్తే ఇంకా పిల్లలకు ఈ పరీక్ష పైన చాలా ఆసక్తి వస్తుంది. ఇంకొకటి, ఆన్లైన్లో నిర్వహించడం ఈ రోజులలో చాలా అవసరం. ఎందుకంటే అన్ని పరీక్షలు కూడా ఆన్లైన్లో రాయాల్సి వస్తుంది పిల్లలందరూ కూడా. కాబట్టి ఇది కూడా భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుంది. దాంట్లో మరి ఈ స్కూల్కి, శంకర్ భవన్ స్కూల్లో మీ అందరికీ నేను ఒకటే చెప్పగలుగుతా, మీ అందరికీ ఇక్కడ స్ఫూర్తి మన కమిషనర్ గారు. సార్ను చూడండి, సార్ను మా అందరికన్నా కూడా సార్ను చూస్తే చిన్న వయసులో మరి ఇవాళ ద గ్రేట్ పర్సన్, ఆయన స్ఫూర్తిగా తీసుకుని మీరందరూ కూడా బాగా కష్టపడాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ. సైన్స్
ఆవరించి చక్రమై వెలిసే సైన్స్ జగతి గతిని మలుదిప్పే చీకట్లను చిరిమి వేసే చిరుదీపమయ్యే సైన్స్ దూరాలను దరి చేర్చిన దగ్గర బంధువు సైన్స్ సైన్సే జగతికి మూలం సైన్స్ లేక సాగదు కాలం సైన్స్ లేక సాగదు కాలం ఆవిరి యంత్రంగా మారి అవని ఎంత ఆవరించి డిజిటల్ ఇంజన్ తోటి దిక్కులన్నీ ఒకటి చేసే చక్రమై వెలిసే సైన్స్ జగతి గతిని మలుపు తిప్పే సైన్సే జగతికి మూలం సైన్స్ లేక ఒకటేమిటి రైలు బండి రిప్పునెగ్రె విమానం తరిచి చూడు ఈ శకం సైన్స్ ఇచ్చిన ప్రతి సుఖం సైన్సే జగతికి మూలం సైన్స్ లేక సాగదు కాలం సైన్స్ లేక సాగదు కాలం థ్యాంక్ యూ కార్పొరేషన్ కమిషనర్ మంద మకరంద్ గారు ఐఏఎస్ గారికి మరియు వేదిక మీద ఉన్న వాసుదేవరావు గారు డిఐఓ రఘురాజ్ గారు శివప్రసాద్ గారు రఘునాథ్ గారు గోవర్ధన్ గారు సురేష్ గారు మరియు చారి గారు మరియు శేఖర్ గారు మరి ఇక్కడికి వచ్చినటువంటి మీకు ఇన్స్పైర్గా ఉండడం కోసమే సార్ని తీసుకొచ్చినాం. సార్ పేరేంటి ఇప్పుడు చెప్పాను కదా, ఏం పేరు? మంద మకరంద్ గారు, అవర్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే రైట్. మరి 33 మండలాల నుండి ప్రతి మండలం నుంచి 2 పిల్లలు మరియు ఒక గైడ్ టీచర్ ఇక్కడికి రావడం జరిగింది. ఇంత శ్రమ కోర్చి మనకు గైడ్ టీచర్లు ఈ కార్యక్రమానికి విద్యార్థులని తీసుకొని రావడమే ఒక శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించడం భాగంలో వాళ్ళు జిల్లా స్థాయిలో కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభివందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఎండాకాలం అంటే మనకి ఏప్రిల్లో మేలోనే మనకు ఎండాకాలం గుర్తొచ్చేది. మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎండాకాలం గుర్తు చేస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి గత పరిస్థితులు ఎట్లా ఉండే, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇవి ఎందుకు మారుతున్నాయి? ఈ సందర్భంగానే మనం జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ లైఫ్ స్టైల్, సస్టైనబుల్ గోల్స్, అంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించడం కోసమై ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మన పూర్వీకులు చేశారు, కానీ శాస్త్రీయ ఫలితాలను అందుకున్న తర్వాత విచక్షణారహితంగా సైన్స్ని వాడుకున్న ఫలితంగా మన చుట్టూ ఉన్నటువంటి వనరులన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి మానవుడే దీనికి కారణం. మన యొక్క వనరులన్నీ కూడా ధ్వంసము కావడానికి కారణం మానవుడే. రేపటి భవిష్యత్తు తరాలకు కేవలం ఆర్థిక వనరులు మాత్రమే ఇస్తే సరిపోదు. న్యాచురల్ రిసోర్సెస్ మనము నెక్స్ట్ జనరేషన్కు అందించినప్పుడు అప్పుడు మాత్రమే మన యొక్క జీవితం ధన్యమైనట్టు. కాబట్టి రేపటి భావి భారత పౌరులుగా ఎదగవలసినటువంటి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఈ వనరుల విషయంలో ఖచ్చితంగా విచక్షణ కలిగి ఉండి వాటిని సంరక్షించుకోవాలనేటువంటి ఒక బాధ్యతను కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ ఆలోచించాలి. మరి అవగాహన లేక కాదు, నాలెడ్జ్ అందరికీ ఉంది. అంటే వనరులు అంటే ఏవి? గాలి, నీరు, నేల, అగ్ని, నేల, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి. వీటిని సంరక్షించుకోవాలనేటువంటి విషయంలో అనేక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. కానీ ఇవి కేవలం అవగాహన కోసం వరకు మాత్రమేనా? చెప్పండి. ఓన్లీ అవగాహన కోసం మాత్రమేనా? ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా? పిల్లలు ఏమైనా చేద్దామా? జస్ట్ ఎగ్జామ్ రాసేసి సర్టిఫికెట్లు పొందేసి ఈ రకంగా పాస్ అవుదామా? ఏమైనా చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. మన లైఫ్లో మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు మన అటిట్యూడ్లో మార్పు వస్తుంది, మన వైఖరిలో మార్పు వస్తుంది. కాబట్టి వైఖరి మార్చుకోవాలని అంటే ప్రాక్టీస్లో పెట్టాలి. ప్రాక్టీస్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపుగా ప్రతి ఒక్కరూ కదలవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా స్థాయిలో మనం సైన్స్ ఫేర్, ఇన్స్పైర్, సైన్స్ కాంగ్రెస్, సైన్స్ సెమినార్, సైన్స్ డ్రామా ఫెస్టివల్ సేవ్ చేస్తాం.
అవసరమైనప్పుడు వాటిని పిల్లలకు నైట్ అవర్స్లో, ఇప్పుడు చంద్రగ్రహణము, సూర్యగ్రహణము, రకరకాలైనటువంటి ఆ స్టార్స్ను చూసేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని మనం చూపించే అవకాశం ఉంది. గతంలో నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో మనం అలీసాగర్లో 3 రోజుల పాటు ఒక నేచర్ క్యాంప్ని కండక్ట్ చేశాం. బయట కామారెడ్డి నుంచి 3 టెలిస్కోప్ని సార్ వెళ్ళిన తర్వాతనే అక్కడ 3 టెలిస్కోపులు వరకు కొనిచ్చారు. ఆ టెలిస్కోప్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి 2 nights 3 days ఎన్జీసీ ఆధ్వర్యంలో మేము అలీసాగర్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. అక్కడ మొత్తం వ్యూ పాయింట్ అనేది ఏర్పాటు చేసేసి పిల్లలకు అంతరిక్షం పట్ల అవగాహన కూడా కలిగించడం జరిగింది. వీలైతే అటువైపు కొంత ఆలోచిస్తారని మా తరఫున ఒకసారి విజ్ఞప్తి తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సార్ అన్నది వైఖరి. సైన్స్ను మనము మన ప్రకృతి వనరులను రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది మనకు, లేకపోతే భవిష్యత్తు ఉండదు. ఉన్న కోలను కానీ లేకపోతే పెట్రోల్ను కానీ అంతా తీసి వాడేస్తే రేపు మీకు భవిష్యత్తు ఉంటుందా? మీ పిల్లలకు ఉంటుందా? ఆ వాడే ఏం లేకపోతే వాళ్ళు ఈ స్కూటర్లు కానీ లేకపోతే కార్లు కానీ మిగతాయి కానీ ఎట్లా నడుస్తాయి? సో కాబట్టి ఉన్నాటిని మనం పరిరక్షించుకోవాలి. నెక్స్ట్ తరంకు, వచ్చే తరంకు దాన్ని ఇవ్వాలి, భూమిలో ఉన్నటువంటి వనరు. దానికి మనము సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంటేనే దాన్ని, లేదు అంటే కరెంట్ ఉంది, బయట లైట్లు ఉన్నా కానీ కరెంట్ ఉన్నా కానీ లేకపోతే నీళ్లను కానీ వృధా చేస్తున్నాం మనం బాగా కూడా. సో ప్రతి నీటి చుక్క కూడా మనకు చాలా ప్రీసియస్ వచ్చే కాలంలో భవిష్యత్తులో మీకు. అట్లానే పెట్రోల్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రిసిటీ కూడా మనకు ఎన్ని చెట్లు కానీ పేపర్ కానీ ఇవన్నీ కూడా ఎన్ని చెట్లను నాశనం చేస్తే మనకు ఈ పేపరు తర్వాత ఎలక్ట్రిసిటీ వస్తుందన్నది మనం అందరం కూడా తెలుసుకున్నట్లయితే మన యాటిట్యూడ్లో సార్ చెప్పిన వైఖరిలో మార్పు వస్తుంది. సో అల్టిమేట్గా ఈ ప్రపంచంలో ఉన్నది మార్పు ఒకటే సత్యం. సైన్స్లో కూడా సత్యం కాదు. ఈ రోజుకు ఈ క్షణంకు మీరు చూపించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ కరెక్ట్. రేపు కొత్తది కనుగొంటారు, అయినప్పుడు ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుందా? కాదు, మార్పు చెందుతుంది అప్పుడు. సో కాబట్టి మార్పు అన్నదే ఫైనల్. ఈ క్షణం వరకు మీరు చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా. సో సైన్స్లో కూడా అంతే, సైన్స్ అయినా ఇవన్నీ కూడా అంతే ఉంటాయి. సో మీ అందరూ కూడా కాబట్టి ఫిక్స్డ్ ఐడియాలజీతో ఉండొద్దు. ఇదే సత్యము, దీన్ని మించింది లేదు అన్నది ఏ వాక్యం కూడా ఉండదు. మార్పు అన్నది తప్పితే ఫిక్స్డ్ ఐడియాలజీ ఉండే వరకల్లా మాకు చెప్పడానికి కష్టం అవుతుంది. మీకు చెప్తే కాదన్నాడే, మా తాత చెప్పిండు, మా అమ్మ చెప్పింది, లేకపోతే మా సార్ చెప్పిండు, ఇంతేనంట, ఇంతకు మించి లేదంట అని అనుకోకూడదు. ఈ క్షణం వరకు అది సత్యం, మరు క్షణం వరకు ఇంకో కొత్త ఆలోచన ప్రతిపాదన చెప్పినట్టు. సో మనందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయిన అక్కడ సెంటర్ ఆఫ్ ద సిటీ లోపల ముందర కలెక్టరేట్ ఆఫీసు అవన్నీ ఉన్నప్పుడు అక్కడ ఉంటే అక్కడ పోయినాక ఈ స్కూలు సెంటర్ అయింది. ఈ స్కూల్లో ఈ భవనాన్ని తర్వాత మాకు ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా సారు దగ్గరుండి మరి ప్లానింగ్ చేసి మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ సార్ ప్లానింగ్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లోనే మనం ఈరోజు కూర్చొని మొట్టమొదటి సమావేశాన్ని జరుపుకోవడము. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. సో యువర్ ప్లానింగ్ హ్యాస్ అచీవ్డ్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఇక్కడ ఇంతమందికి అంటే వేరే దగ్గర ఎక్కడ కూడా ఇట్లా సెంటర్ ఆఫ్ ద సిటీగా కూర్చొని చేసుకునేటువంటి స్థలం లేవు సార్ ఎక్కడ కూడా, వేరే స్కూళ్ళల్లో ఇట్లా లేదు. సో మీ విజన్ వల్లనే ఇది ఒకటి ఏర్పడింది. అంటే వేరే టైంలో భోజనశాలగా చేసుకున్నా కానీ కార్యక్రమాలప్పుడు మళ్ళీ మేము మల్టీ యూస్ఫుల్గా మేము చేసుకుంటూ ఉన్నాము. సో అట్లాంటి విజన్ కూడా మనం చేసుకోవాలి. మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీరు కావాలనుకుంటే ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, డాక్టరా, ఇంజనీరా, సాఫ్ట్వేరా? సో ఆ సాఫ్ట్వేర్ అనుకోండి, ఆ సాఫ్ట్వేర్కు ఇప్పటి నుంచి మనం ఏది తయారు చేసుకోవాలి, ఏది చదువుకొని దేని మీద దృష్టి పెడితే మనం ఆ సాఫ్ట్వేర్లో కావాల్సినటువంటి అచీవ్మెంట్ చేసుకుంటాము అన్నది ఒక విజన్ అన్నదాన్ని మనం చేసుకొని గోల్ టార్గెట్ పెట్టుకొని మీరు అందరూ కూడా కష్టపడ్డైతే మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. సో మీరందరూ కూడా ఇంకా సైంటిఫిక్ యాటిట్యూడ్ను డెవలప్ చేసుకొని మంచి సైంటిస్టులుగా ఈ దేశ మంచి పౌరులుగా ఎదుగుతారని నేను ఆశిస్తూ ఈ మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి బయాలజీ టీచర్స్ ఫోరం వారికి, అట్లానే ఫిజికల్ సైన్స్ ఫోరం టీచర్స్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, ఇతర ఆఫీస్ బేరర్లకు, ఇక్కడికి వచ్చినటువంటి టీచర్లందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వరంగల్. On 20th February each year to mark the discovery of the Raman effect by Indian physician
officios Sri C.V. Raman on 2080s when Brundtland Commission report defined it as development that meets the needs of the present without compromising the ability of future generations to meet their own needs. So, thank you all for giving me this opportunity. Thank you all. క్లాత్ బ్యాగులు వాడాల్సినటువంటి అవసరం ఉంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేసింది. ఎవరు మారాలి? మనం మారాలన్నా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నా ఎవరి బాధ్యత? ఫస్ట్ మనం మన అటిట్యూడ్ మార్చుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, మనకు అవగాహన ఉంది, ప్రాక్టీస్లో పెట్టామనుకోండి. ఇప్పుడు కూరగాయల బ్యాగ్కి వెళ్తే రిఫ్యూజ్ చేయాలి, ఇది నాకు అద్దు అని రిఫ్యూజ్ వ్యవస్థ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఇది ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఇవన్నీ ఈ సందర్భంగా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి సార్ యొక్క మన మకరన్ సార్ గారి గురించి నిజంగా కూడా మేము చాలా విన్నాం. ఎంత చెప్పినా కూడా తక్కువే. మొట్టమొదటి మనం ఈ స్కూల్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఈ స్కూల్ పేరు శంకర్ భవన్ అనే పేరుంది. మేము ఇక్కడే చిన్నప్పుడు అంటే 1975-76లో ఈ ప్రాంతంలోనే పెరిగిన వాళ్ళని కూడా. సో దీనికి ఒక పేరు ఒక అనుకోండి శంకర్ భవన్ ఎందుకంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుండా చాలా వర్స్ట్ కండిషన్లో అనేది ఉండేది. కానీ తర్వాత ఇప్పుడు నేను ఇవాళ వచ్చి చూస్తుంటే నిజంగా ఈ అభివృద్ధి వెనకాల సార్ యొక్క ఈ మోడల్ అంటే సార్ దీన్ని అడాప్ట్ చేసుకోవడము, నారాయణ సార్ కూడా చేసుకోవడము, ఇదంతా కూడా ఐఎమ్ వెరీ వెరీ హైలీ థ్యాంక్ఫుల్ టు సార్ ఆల్సో. ముఖ్యంగా మిగతా విషయాలు చెప్పుకునేదంటే అమ్మాయిలు అబ్బాయిలు ఈ సైన్స్ ఫీజులో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది మీకంటే ముందు మీ తల్లిదండ్రులకు మిమ్మల్ని ఈ రకంగా తీర్చిదిద్దిన టీచర్లందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు స్వయంగా ఆ రకమైన అభిరుచి ఉన్నదా లేదా అనేది కేవలం టీచర్ మాత్రమే పసిగట్టడం జరుగుతుంది. వాళ్ళలో ఆ అభిరుచి, ఆసక్తి, సైంటిఫిక్ టెంపర్ అనేది వాళ్ళు ట్యాపింగ్ అవుట్ ద రిసోర్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ నడుస్తుంది. మీరు గమనించినట్లయితే ప్రైవేట్ స్కూళ్ళలో లేదు. ఎందుకంటే నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ టాలెంటెడ్ స్టాఫ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రొడక్ట్ని తీసుకురావడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ మీరందరూ కూడా మన సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవిత చరిత్రలను తప్పకుండా చదవండి. ఎక్కడ దొరికినా ఎక్కడ లభ్యమైనా ఏ లైబ్రరీలో కానీ ఏ పుస్తక షాప్లో కానీ మీరు ఒక డ్రెస్ కొంటే ఒక 1000 రూపాయలు ఖర్చు అయితే దానికి బదులు ఒక 100 రూపాయలతో ఒక మంచి విజ్ఞానం సంబంధించిన ఒక పుస్తకం కొంటే చాలు. బుక్ అనేది ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ బుక్, నాట్ ఎ ఫ్రెండ్. ఫ్రెండ్ ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు. బాగా గమనించండి స్టూడెంట్స్, ఫ్రెండ్స్ ఎవరు శాశ్వతంగా ఉండరు మీతో పాటుగా. ఫర్ ఎగ్జాంపుల్ 10th లో ఒక 50 మంది ఉంటే ఇంటర్మీడియట్కి వచ్చేవరకల్లా పక్క కాలేజీకి వెళ్ళే వరకల్లా ఒక 10 మంది తయారవుతారు. డిగ్రీకి వెళ్ళే వరకల్లా ఒక 2 3 తయారవుతారు. పీజీకి వెళ్ళే వరకల్లా ఒక్కరు ఉండరు. పీజీ చేసే వరకల్లా 5 ఉండరు. జాబ్కి వెళ్ళే వరకల్లా అసలు ఉండరు. సో ఇదంతా కూడా సింగిల్గా మీ ఒక్కరు మాత్రమే మీ అంతటా మీరే మీ కాళ్ళ మీద మీరు నిలబడి స్వయం కృషితో మీరు ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. అంతేగాని పక్క వాళ్ళు చూస్తుంటాం గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీల్లో 10th క్లాస్ కాగానే ఇంటర్మీడియట్కు పిల్లలు వచ్చేవరకల్లా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు మా ఫ్రెండ్ ఈ స్కూల్లో కాలేజ్ ఈ సెక్షన్లో జాయిన్ అవుతుంది, నేను జాయిన్ అవుతాను, అది అంతే ఉంటుంది. కానీ తన యొక్క సభకు నమస్కారం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ మీడియా జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ కెమెరాస్. పిల్లలకి
District Science Talent Test 2024. First place goes to D. Rajeshwari, ZPHS Ravula, Mandal Sirikonda. నమస్కారం. ఈరోజు మనం శంకర్ భవన్ హై స్కూల్ నిజామాబాద్లో జిల్లా స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సైన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఎఫ్పిఎస్టీ అదేవిధంగా టీపీఎస్టీ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచి ప్రతి పాఠశాల నుంచి ఒక ఇద్దరు విద్యార్థులు, అదేవిధంగా మండల స్థాయి నుంచి గెలుపొందిన ఇద్దరు విద్యార్థులు, వాళ్ళందరూ కూడా 33 మండలం నుంచి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి టాలెంట్ టెస్ట్లో దాదాపుగా 75 మంది విద్యార్థులు దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీసి వారిలో ఉన్నటువంటి స్థానాల్లో వివిధ స్థానాల్లో చేరినటువంటి దాంట్లో నుంచి ఒక 3 విద్యార్థులు మనము రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో మళ్ళీ అక్కడ సెలెక్ట్ చేసి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో వారికి తగినటువంటి పురస్కారాలు కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పిల్లల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీయడానికి ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు దీనికి తోడుగా వివిధ రకాలైనటువంటి అంశాల్లో భౌతిక అదేవిధంగా జీవశాస్త్రకు సంబంధించినటువంటి బిట్స్ పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించి దీన్ని మనం ఆన్లైన్లో ప్రతి సంవత్సరం ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ జరపడం జరుగుతుంది. విద్యార్థులు దీనికి సిద్ధంగా ఉండి ప్రతి పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి వరకు పిల్లలు చేరడం ఇది అదృష్టంగా భావిస్తున్నారు పిల్లలు. దీనంతటికి కూడా కారణం మా పిఎస్టీ అదేవిధంగా టీబీఎస్టీ బాధితులు వీళ్ళందరూ కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం అనేక రకమైన కార్యక్రమాలు చేపడుతూ దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ముగించుకున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సైన్స్ డే పట్టుకున్నాను, జాతీయ సైన్స్ డే శుభాకాంక్షలు. సో ఈసారి మొదటిసారిగా బయోసైన్స్ వాళ్ళు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇంతవరకు జరగలేదు. ఫిజిక్స్ బయోసైన్స్ ఆధ్వర్యం లోపల మొట్టమొదటిసారిగా టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మండల స్థాయిలో పాఠశాల స్థాయిలో సెలెక్ట్ అయిన ఇద్దరు స్టూడెంట్స్తో మండల స్థాయిలో కండక్ట్ చేశాము. మండల స్థాయిలో గెలుపొందిన ఇద్దరు విద్యార్థులను మన జిల్లా స్థాయికి పిలిపించడం జరిగింది. ఈరోజు జిల్లా స్థాయి లోపల టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇది మొత్తం కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంది, ఆఫ్లైన్ పేపర్ ఇవ్వడం కాకుండా ఆన్లైన్ విధానంలోనే ఉంది. అంటే 100% పారదర్శకంగా నిర్వహించడమని మేము అనుకుంటున్నాము. అట్లాగే ఈరోజు ఇక్కడ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వచ్చిన వారు జిల్లా స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించిన అకామిడేషన్ అవన్నీ కూడా మేము ఫిజిక్స్ బయోసైన్స్ ఫోరంల ఆధ్వర్యంలో చూసుకుంటాము. 24 తారీఖు నాడు జిల్లా స్థాయిలో జరుగుతుంది. సో దీనికి సహకరించిన గైడ్ టీచర్స్కు, ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు మా డిఎస్ఓ గారికి, ఈ స్కూల్ హెచ్ఎం గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భవన్ లోపల జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బయాలజికల్ టీచర్స్ ఫోరము, తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం వాళ్ళు సంయుక్తంగా జిల్లా స్థాయి పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలు ఆన్లైన్లో జరపడం అన్నది ఫస్ట్ టైము ఇన్ నిజామాబాద్ జిల్లా హిస్టరీ లోపల. సో అట్లాంటి కార్యక్రమం లోపల పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఉంటుందని చెప్పేసి ఇలా కండక్ట్ చేయడం జరిగింది. విజేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలు మా పాఠశాలలో ఇంకా ముందుగా అనేకం చేసుకునే వాళ్లకు వేదికగా ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్లాస్టిక్ నిషేధాన్ని నిరసిస్తూ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యం లోపల ప్రత్యేకంగా నిర్మించబడినటువంటి బ్యాగుల్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ బ్యాగ్ను మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ మకరంద్ గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించడం జరిగింది.
సో ఈ కార్యక్రమంలో కూడా విద్యార్థులకు పూర్తి అవగాహన చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు సైన్స్కు సంబంధించిన ఈ 2 ఫోరములు సంయుక్తంగా ఇండివిజువల్గా కూడా మరిన్ని కార్యక్రమాలు చేసి విద్యార్థులందరి లోపల అవగాహన కలిగించడానికి ముందు కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమం మా పాఠశాలలో పెట్టినందుకు 2 సబ్జెక్టుల ఫోరం ఆఫీస్ బేరర్లు అందరికీ కూడా సహకరించిన డిఎస్ఓ గారు గంగా కిషన్ గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.